తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలు వీటన్నిటిపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరికాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ఈ లోపల ఇవాళ ప్రధాన వార్తల్ని చూద్దాం. స్వదేశీ న్యాయం నేటి నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు రాబోతూ ఉన్నాయి. భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష, సాక్ష్య అధినియం, ఐపీసీ ఇక బిఎన్ఎస్, సిఆర్పిసి ఇకపై బిఎన్ఎస్ఎస్, ఎవిడెన్స్ యాక్ట్ బిఎస్ఏగా మార్పు. పోలీసుల చేతికి మరిన్ని అధికారాలు రాబోతూ ఉన్నాయి ఈ కొత్త చట్టాల వల్ల. అలాగే దేశద్రోహం రాజద్రోహంగా పరిగణించబడుతుంది. నిందితుల చేతులకు బేడీల పునరుద్ధరణ. కొత్త చట్టాలపై పలు వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు అబ్జెక్షన్ చేస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ కూడా అబ్జెక్షన్ చేస్తున్న పరిస్థితి. ఇవి మన కోసం చేసుకున్న చట్టాలు అంటూ అమిత్ షా సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక బెయిల్ కఠినం. పోలీస్ కస్టడీలో 40 నుంచి 60 రోజులు ఉండాల్సి ఉంటుంది. డిజిటల్ ఉపకరణాలను ట్యాంపర్ చేసి సాక్ష్యాధారంగా వాడే ముప్పు ఉంది. కొత్త చట్టాల్లో ఉన్న అంశాలు ఇవి. అమలు వాయిదా కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలైంది. ఇక కొత్త చట్టాలతో న్యాయ వ్యవస్థ నిర్వీర్యం. సెకండ్, దేశ రక్షణ కవచంపై మోదీ దెబ్బ. ఎఫ్ఐఆర్ నమోదుకు 15 రోజులు పడుతుంది. బార్ కౌన్సిల్ను సంప్రదించాలి. సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామంటూ మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ కామెంట్ చేసిన పరిస్థితి. ఇక ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పింఛన్ల పండగ. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 7,000 రూపాయల చొప్పున అందజేత. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు సర్కార్ ఆ హామీల అమలుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇవాల్టి నుంచి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీకి కట్టుబడి పింఛన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయలకు పెంచారు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దే పంపిణీ. తొలి రోజే 100% పూర్తయ్యేలా కార్యాచరణ చేస్తూ ఉన్నారు. పెనుమాకలో లబ్ధిదారుల వద్దకు వెళ్ళి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పింఛన్లు అందజేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల మోముల్లో చిరునవ్వులు పూయించేలా తొలి అడుగు. 65.18 లక్షల మంది లబ్ధిదారులకు మొత్తం ఇది 4,408 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ఇక పోలవరాన్ని పరిశీలించింది అంతర్జాతీయ నిపుణుల బృందం. తొలి రోజు 6 గంటల పాటు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పరిసరాల్ని పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా ఈ అంతర్జాతీయ నిపుణుల్ని తీసుకొచ్చి ఇక్కడ పరిశీలన చేస్తున్నారు. ఇక వైస్ ఛాన్సలర్లు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజకీయ విశ్వవిద్యాలయాలు వైసీపీ కార్యాలయాలుగా మారిపోయాయి పలు వర్సిటీలు అంటూ అప్పటి ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం ఆరోపించిన నేపథ్యంలో చాలామంది వీసీలు ఇంకా తప్పని పరిస్థితుల్లో రిజైన్ చేస్తూ ఉన్నారు. జగన్కు పరమ భక్తులుగా వ్యవహరించిన వైస్ ఛాన్సలర్లు ఇప్పుడు ఒక్కొక్కరుగా రిజైన్ చేస్తూ ఉన్నారు. వీసీలు, చీచీలు, రాజకీయ విశ్వవిద్యాలయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా పలు వర్సిటీలు అంటూ చాలామంది గురించి. అత్యంత వివాదాస్పద వీసీగా ప్రసాద్ రెడ్డి, సజ్జల అనుచరుడుగా ఏఎన్యు వీసీ, అర్హత లేకుండా ఎస్వీయుకు శ్రీకాంత్ రెడ్డి, భారతీ బంధువుకు రిజిస్ట్రార్ పోస్ట్ ఇచ్చారు. జగన్కు వీరభక్తులుగా వైస్ ఛాన్సలర్ మారిపోయారు అంటూ ఈ వార్తను ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా ప్రచురించింది. ఇక పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ అనే వార్తను చూడొచ్చు. భూసేకరణ కంటే ముందే కొన్ని చోట్ల రైతులతో తక్కువ మొత్తానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. తర్వాత ధరను అమాంతం పెంచి ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఎత్తుగడ చేశారు. రైతుల నుంచి కమిషన్ రూపంలోనూ భారీగా వసూళ్లు తీసుకున్నారు. 18 లేఅవుట్లలోనే 482 కోట్ల రూపాయల మేర భారీ కుంభకోణం జరిగిందనే వార్తను చూస్తున్నాం. క్యాబినెట్లో వివక్ష అనే వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తోంది. ఉత్తర తెలంగాణ మంత్రులకు అప్రాధాన్య శాఖలు ఇచ్చారు అనేది ఇక ఈ వార్త సారాంశం. మంత్రివర్గంలో అత్యధికులు దక్షిణ తెలంగాణ వారే. సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్ అందరూ కూడా దక్షిణ తెలంగాణకు చెందినవారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని జిల్లాలకు సమప్రాధాన్యం ఇచ్చాం. ప్రభుత్వం పార్టీ తీరుపై సీనియర్ నాయకుల కినుక. రాష్ట్ర కేబినెట్లో పలు జిల్లాలకు లభించని చోటు, జీర్ణించుకోలేకపోతున్న నేతలు, పెద్ద ఎత్తున విమర్శలు. మిగిలిన 6 మంత్రి పదవుల్లో కూడా ఎన్ని దక్కుతాయో చూడాలి. కనీసం పీసీసీ పీఠమైన ఉత్తర తెలంగాణకు దక్కుతుందా అంటూ ఈ వార్తను నమస్తే తెలంగాణ ప్రత్యేకంగా ప్రచురించింది. ఇక రాహుల్ గాంధీకి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.
2 లక్షల ఉద్యోగాలేవి, జాబ్ క్యాలెండర్ ఎక్కడ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ప్రశ్నించారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ ఏమైంది అంటూ ట్వీట్ చేశారు. ఇక తెలంగాణ పరిశ్రమలపై ఏపీ నజర్ అనే వార్తను చూడొచ్చు. ఈ వార్త కూడా నమస్తే తెలంగాణలో వచ్చింది. విదేశీ పెట్టుబడులను మళ్లించుకునేలా ఎత్తులు, ఇంకా గ్రౌండ్ కాని కంపెనీలపై కన్నేసిన ఏపీ నేతలు, విస్తరణ యోచనలో ఉన్న పరిశ్రమలకు గాలం, కంపెనీ వర్గాలతో ప్రముఖ ఏపీ మంత్రి సంప్రదింపులు, తెలంగాణ కన్నా అధిక రాయితీలు ఇస్తామని ఎరవేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నేతలు అంటూ ఈ వార్తను నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక రేవంత్ రెడ్డికి ముక్కుతాడు అనే వార్తను చూడొచ్చు. నిఖార్సైన కాంగ్రెస్ వాదులకే పదవులు, ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట, అధిష్టానం వద్ద నెగ్గిన సీనియర్ల మాట, వలస నేతలకు మంత్రి పదవులు వద్దు, నామినేటెడ్ పదవుల్లో ఏకపక్ష నిర్ణయాలు చల్లవు, ఓడిపోయిన వారికి పదవులు ఇవ్వడం ఉండదు అంటూ పీసీసీ అండ్ మంత్రివర్గంలోనూ కూడా సీనియర్లు సత్తా చాటుతున్నారు. వాళ్ళ ముద్ర కనిపిస్తోంది. రేవంత్ రెడ్డికి ముక్కుతాడు వేసే ప్రయత్నం జరుగుతోంది. ఆ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు అనే వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తుంది. ఇక బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది అంటూ ఉన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకపోవడం దుర్మార్గం అంటూ కామెంట్ చేశారు. దాంతోపాటు జనసేన పార్టీతో పొత్తు విషయంలో నాయకత్వం అంటే కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా కామెంట్ చేశారు. ఇక దార్శనిక నేత వెంకయ్య నాయుడు, దేశ ప్రయోజనాలే పరమావధిగా ప్రస్థానం, ఆయన జీవితం స్ఫూర్తిదాయకం అంటున్నారు ప్రధాని మోదీ. మాజీ ఉపరాష్ట్రపతిపై 3 పుస్తకాల ఆవిష్కరణ, వెంకయ్య నాయుడుపై మోదీ ఒక ప్రత్యేక వ్యాసం కూడా రాశారు. ఇక ప్రపంచ వీరులకు 125 కోట్లు, టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. అంతర్జాతీయ టీ20లకు జడేజా గుడ్ బై చెప్పారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా అదే బాటలో వీడ్కోలు పలికారు. ఒక్క రోజులో 3 క్రికెటర్ల నిర్ణయం అంటే ఎంతకంటే మంచి టైం ఉండదు కాబట్టి ఈ సెలబ్రేషన్స్లోనే వీడ్కోలు పలకాలన్నది వాళ్ళ ఉద్దేశం. ఇక కోచ్గా ద్రవిడ్ పదవీ కాలం కూడా ముగిసింది. క్రికెటర్లకు మోదీ ఫోన్ చేశారు, గెలుపుపై ప్రశంసించారు. బీసీసీఐ 125 కోట్లు నజరానా కూడా ప్రకటించింది. ఇక డిప్యూటీ స్పీకర్ బరిలో అవధేష్ ప్రసాద్ అభ్యర్థిగా నిలపాలని విపక్ష కూటమి యోచన. లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో కూడా అభ్యర్థిని పెట్టింది. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ బరిలో కూడా సమాజ్వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ను నిలపాలని ఇండియా కూటమి యోచిస్తోంది. ఇక డీకే శివకుమార్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డితో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కలిశారన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. దీని మీద డీకే క్లారిటీ ఇచ్చారు. ఆ కథనాలన్నీ, ఆ వార్తలన్నీ అబద్ధం అంటూ ఒక ట్వీట్ కూడా